యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ ప్రపంచంలో చాలామంది దేశాలు మరియు ప్రజలు పోరాటాలు, విభేదాలు మరియు అనేక కష్టాల్లో చిక్కుకున్నాము. మనం భయంగా, ద్వంద్వంగా మరియు వ్యతిరేకంగా జీవిస్తున్నాము. కానీ మనం అనేకసార్లు మర్చిపోతున్నాము, యేసు ప్రేమ ఏ సమయంలోనైనా మనకు ఆమోదం మరియు శాంతిని అందించగలదు. ప్రభూ, మీరు క్షమించటానికి, సమరసతను పెంచటానికి మరియు శాంతి కోసం ప్రార్థించడానికి మార్గాలను చూపించగలుగుతారు. ఈ సమయంలో మనం అనేక దేశాలలో మరియు ప్రాంతాలలో ఉన్న కష్టాలను, హింసను మరియు అస్థిరతను చూస్తున్నాము. ఈ విషయాలలో మనం మంచి మార్గాలు కనుగొనాలని, సహనం మరియు ఏకతను కాపాడాలని మనం ప్రార్థిస్తున్నాము. ఈ దేశాల ప్రజలకు, నాయకులకు మరియు శక్తివంతులైన వారికి దయ చూపండి. వారికి శాంతియుత పరిష్కారాలను కనుగొనడానికి మార్గం చూపండి. మీ దయతో మీరు ప్రతి అభిప్రాయాలను, భయం, ద్వంద్వాన్ని విడిచిపెట్టే శక్తిని ప్రసాదించండి. ఈ ప్రపంచంలో శాంతి మరియు స్నేహం కోసం ప్రతి దేశాన్ని కలిసి ఒక్కటిగా పనిచేయటానికి ఆశలు పోయిపోతున్నాయి. ప్రియమైన ప్రభూ, మీరు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు శాంతియుత మార్గాన్ని కల్పించగలిగే శక్తిని దయచేసి అందించండి. మీ ప్రియమైన యేసు నామంలో మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.